పిలుపు మేరకు ఒక ప్రోగ్రాం జరిగితే 3 రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్నాడనని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈ రోజు దీటైనా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే నీకు అయితే చేత కాకపోతే కౌంటర్ ఇవ్వు, లేకపోతే ఈ రోజు ప్రసన్న నిజాలు చెప్పాడనే భయమా తెలియదు. కానీ ఈ రోజు దాదాపు ఒక 60-70 మంది పైగా, ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు, కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పడం 60-70 అంటే 100 మంది అని ఈ రోజు ఇల్లు చూస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇంట్లో ప్రసన్న లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈ రోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈ రోజు 60-70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి, ఒకవేళ నిజంగా ప్రసన్న ఉండుంటే ఈ రోజు ఆయన నిజంగా ఏం జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితులు. ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూట 7 గంటలు 9 గంటలు ఎవరంటే ప్రసన్న ఉంటాడు, వాళ్ళు కొడుకుని ఉంటాడు. ఈ రోజు 70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేయకుండా చేయడమే కాకుండా దేనికని ఇంతమంది వచ్చారు. ఒకటి ఏమన్నా ప్రసన్న హతమార్చాలనే, ప్రసన్న మీద ఏదో ఒక కుట్రతో ఈ రోజు ప్రసన్న చెప్పాం. రైట్, ఒక అనుమానాలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి, రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద. దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు. దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి, ఏదైనా ఘాటుగా చేయండి. కానీ ఇట్లాంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కాదు, లేకపోతే ప్రసన్నానికి అనుచరులు కాదు, ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో కాదు, జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు. ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరమైతే ఎంత దూరం ముందు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు. ఒక 40 మందో 50 మందో 100 మందో తాగి ఇంటి మీదకి వచ్చి ఈ రోజు మీరు చేసిన దౌర్జన్యం ఈ రోజు రాష్ట్రం అంతా చూస్తా ఉంది, నెల్లూరు జిల్లా చూస్తా ఉంది. ఈ రోజు ఎప్పుడు ఇట్లాంటివి ఎక్కడైనా నేను పత్రికా వాళ్ళు కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలు అడుగుతా ఉన్నా, 50 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో, నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో 10 సార్లు పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబం నుంచి మాజీ మంత్రిగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒకటే ఉంటుందని మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్తా ఉన్నాం. ఈరోజు అందరూ కూడా అండగా ఉండటమే కాదు, ఈ రోజు పోలీస్ యంత్రాంగం నా తెలిసిన తూతు మంత్రంగా 4-5 పట్టుకొని వాళ్ళు వేసేవాళ్ళగా కాకుండా మేము తీయలా కాదు, ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు. ఎవరైతే దీంట్లో పంచుకున్నారో ఈ రోజు మాకు డబ్బులు ఉన్నాయి, మేము సేవ చేయడానికి వచ్చాం, మేము చాలా ఇది అని చెప్పుకుంటున్నా. రేవరెడ్డి కుటుంబం, రేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రేవరెడ్డి ప్రశాంతమ్మ దీనికి ఏం చెప్పారు? నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి. అసలు రాజకీయాలకే పనికిరాను, డబ్బున్న అహంకారమా మదన అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగా ప్రసన్న మీకు తప్పుని మాట్లాడని భావిస్తే, మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టుకు వేసుకోండి, డిఫమేషన్ వేసుకోండి, లేదా కేసు కట్టుకోండి. అంతేగాని కేసు కట్టుకోండి, డిఫమేషన్ వేసుకోండి, రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో చేసుకోండి. మేము డబ్బులున్నాయి, మేమంతా పెద్ద మనుషులు చలామణి వేయడానికే, మేము సేవ చేయడానికి ఇదే మేము సేవ చేసేది ఇదేనా అంటున్నా. నెల్లూరు జిల్లాలో చేయండి రౌడీజం, గుండాయిజం, గంజాయి ప్యాచీలు పెట్టుకొని 4 డబ్బులు ఇచ్చి తాగిచ్చి ఈ రోజు ప్రసన్న ఇంటికి పంపిస్తూ నిజంగానే ఈరోజు జిల్లా చూస్తా ఉంది. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎంత పెద్దోడైనా 1000 కోట్ల అధిపతి అయినా వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, నువ్వు చూసినా కట్టే, మేము చూసినా కట్టే, గుర్తు పెట్టుకో. నీకు వరకు దిగద్దే, మాకు దిగింది, మీకు వరకు దింపే శక్తి మాకు ఉందని చెప్తా ఉన్నాం. డబ్బు ఒకటే కాపాడద్దు, డబ్బు ఏదో వేస్తాడు. మీరు డబ్బు ఇచ్చి మనుషులు కనుక్కోవచ్చేమో, అభిమానంతో మనుషులు కనుక్కోగలం. అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ప్రసన్నకు ఉంది, ఆ కుటుంబానికి ఉంది. ఇది నిజంగా తిరిగి బండి చర్య, సిగ్గులేని చర్య. వాళ్ళ కుటుంబం ఎవరు లేనప్పుడు, మహిళలు అధికారులు పెద్దలు ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంక ఏ జాతి చేయగలుగుతుంది? నిజంగా ఎవడో మగోడు నేను కొట్టానని చెప్పండి, నేను వచ్చాను ఇంటి మీద దాడి అని చెప్పి చేయించే మగోడు ముందుకు చెప్పండి. ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, లేకపోతే చంచాలు అనుచరులు గంజాయి భాషలు ఎవరో చెప్పండి, బయటకు వచ్చి మేము పురమాయిస్తే వచ్చాం చెప్పండి, అదేదో తెలుసుకుంటాం. అంతేగాని ఇట్లాంటి చేతగానే మళ్ళీ ఏదైనా అంటే ఇంకోటి అంటే దాని ఇంకోగా తీసుకెళ్తారు. ఇది కరెక్ట్ కాదు.
ఖచ్చితంగా వాళ్ళ పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారికి కూడా చెప్తాను, కలెక్టర్ గారికి కూడా చెప్తాను. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతంగా మీకు సిగ్గు సరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా, లేదా ఒప్పుకోండి, మేము చేసిన మొగల్లో ఒప్పుకోండి. ఇట్లాంటి నిజంగా ఇంకేం చేయలేదు, కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. అందరం అండగా అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన అందరూ కూడా ఉంటాం. తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 100% కరెక్ట్. అది అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఎవరో అప్పటికి నాకు తెలీదు, కార్యకర్తల్ని మేము చెప్పాము, వాళ్ళు ఆవేశపడుతుంటే మీరేమి ఇది చేయొద్దు, మాట్లాడితే మాట్లాడలే అని. కానీ కొంతమంది అభిమానులు ఎవరో ఏదో అక్కడికి వెళ్ళి గొడవ చేసినట్టున్నారు. వాళ్ళని కూడా మేము ఆపాము, వాళ్ళు వచ్చేసారు. తర్వాత అతనే పగలగొట్టుకొని అతనే ఇవన్నీ చేసుకొని సింపతి చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాడు అతను. అసలు ఇతన్ని చేపించాలనుకుంటే ఎలక్షన్ ముందే నా గురించి ఎన్నో మాట్లాడాడు. అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. మన ప్రభుత్వం అది కూడా 164 సీట్లతో మనం అధికారంలో ఉన్నాం. పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది. ఇతన్ని చేయించాలంటే ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేయించాలా నేను? అవును, అదే కరెక్ట్. యాక్చువల్గా నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు, జిల్లా మొత్తం సక్సెస్ అయింది. జిల్లా ప్రోగ్రాం అంతా మా దగ్గర కూడా వచ్చాడు, కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉన్నారు, మా బిడ్డలాగా వెళ్ళారు ఆయన. అటు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి. సో మొన్న అది కాకుండా ఇక్కడికి వాళ్ళ నాయకుడిని కూడా రాకుండా ఆపగలిగారు. ఇప్పుడు తిరిగి ఏమైనా ఈయన రప్పించుకుంటాడేమో జోలాడారు. మరి అనిల్ కుమార్ యాదవ్ మీ దగ్గర డబ్బు అహంకారం ఉందని చెప్తున్నాడు. తర్వాత మీకు కేసు కట్టాలి మీ మీద అని చెప్పాడు. ఆ అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా డబ్బు గురించి తప్పితే ఇంకో పని లేదు. అతను అనుకుంటున్నాడు అతను ఏదో అడుక్కొని తినేవాడిలాగా. అతను దోచినంత డబ్బు ఎవరూ దొయలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ముందు అతని విందగాన సిఐడి ఎంక్వైరీ చేస్తే సక్కంగా వస్తాడు. అప్పుడప్పుడు వచ్చి కాన్స్టిట్యున్సీ లేకుండా ఇదేదో అంటారు చూడండి, తళుకును మెర్చి 4 మాటలు మాట్లాడి 13 నెలల నుంచి కార్యకర్తల్ని గాలి కొదిలేసి తిరిగే ఇతను కూడా మాట్లాడాడు అంటే దానికి అర్థమే ఉంది. అసలు అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది తీసుకుపోయి వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి చూపిమ్మనండి, అనిల్ కుమార్ యాదవ్ని. వాళ్ళు కానీ ఇతన్ని చంపలు వాయించకపోతే దాని తర్వాత ప్రసన్నకి సపోర్ట్ చేయమనండి.